అవినీతి పరులు. ఇవాళ మేధావుల ఇండ్లు ముట్టడిస్తాం. మొట్టమొదటిసారిగా మన గంటా చక్రపాణి ఇల్లు ముట్టడిస్తాము, అల్లం నారాయణ ముట్టడిస్తాం, దేశ ప్రతినిధి పెట్టిస్తాం. ఎందుకంటే కె చంద్రశేఖరరావు మాటలు మేము నమ్మలేము. అల్లం నారాయణ వచ్చి మాకు చెప్పిండు ప్రతిదానికి రాష్ట్రుడు ఆర్టికల్. ఏందన్నా సొల్యూషన్ అంటే తెలంగాణ వస్తే సొల్యూషన్, నిరుద్యోగులకు సొల్యూషన్, డబుల్ బెడ్రూమ్ సొల్యూషన్, ప్రతి దానికి తెలంగాణ రావాలన్న. తెలంగాణ రావడం కోసం మేము అన్ని వదిలేసుకుని తెలంగాణ వస్తే అన్నిటికి సొల్యూషన్ అని చెప్పేసి మేము భావించి పుస్తకాలు, పెన్నులు అన్ని పక్కకు పడేసి కిరణ్ కుమార్ రెడ్డి 50,000 ఉద్యోగాలు చేయాలి, డిఎల్, డిఎస్సి, ఏఎస్సి, ఈ కానిస్టేబుల్ వేసి అన్ని వేస్తుంటే చల్ మాకొద్దు, మా 4 కోట్ల మంది బాగుంటేనే మేము అందరం బాగున్నట్టు అని చెప్పి నికార్సుగా నిజాయితీ పరులు మా నిరుద్యోగులు, విద్యార్థులు పెన్నులు పక్కకు పడేసి, పుస్తకాలు పక్కకు పడేసి ఉద్యమాల్లో పాల్గొంటే తెలంగాణ వచ్చింది. 1200 మంది చచ్చిపోతే వస్తే ఇవాళ నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇవ్వమంటుండు. ఉద్యోగాలు ఇవ్వమన్నప్పుడు మేమంటున్నాం నువ్వు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీకదందుక ప్రిపేర్ కాకపోతే వచ్చినావు కదా, మరి పీకదందుక మేము తెలంగాణ తీసుకొచ్చింది, పీకదందుక మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది, పీకదందుక మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి మాతో ఉద్యమాలు చేపించి టీఆర్ గ్యాసులు దెబ్బలు తినిపించి పోలీస్ స్టేషన్ లో పులిహోర ప్యాకెట్లు తినిపించి మా జీవితాలు నాశనం చేపించుకొని కేసులు వేయించుకున్నది. మా 1200 మంది మా తమ్ముళ్ళు చచ్చిపోయారు, నిరుద్యోగులు చచ్చిపోయారు, విద్యార్థులు చచ్చిపోయారు, యువకులు చచ్చిపోయారు. ఒక్క రాజకీయ నాయకుడు చచ్చిపోలే, ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే చచ్చిపోలే, వాడి కొడుకు చచ్చిపోలే, వాడి బిడ్డ చచ్చిపోలే. కానీ సుఖాలు భోగాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుభవిస్తున్నారు, వాళ్ళ కొడుకులు, అల్లులు అనుభవిస్తున్నారు. కానీ నిరుద్యోగులు త్యాగం చేసినాం కాబట్టి మేము 10 ఏళ్ల జీవితం త్యాగం చేసినాం. శ్రమ దోపిడీ చేసిర్రు మా ఉద్యమంలో, మా శ్రమను వాడుకున్నారు, మా నాలెడ్జ్ ని వాడుకున్నారు, మా సమయాన్ని వాడుకున్నందుకు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 10 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగికి అన్కండిషనల్ గా ఉద్యోగం వేయకపోతే 10 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేయండి, మిగతా ఖాళీలన్నీ భర్తీ చేయకపోతే మీ భరతం పడతాం. ఆఫ్టర్ ఆల్ 100 మంది ఉన్నారు. మీ ఫస్ట్ మేధావుల ఇండ్లు ముట్టడిస్తాం, తర్వాత ఈ రైటర్లు ఫాల్తుగాళ్ళు వాడు తోపు గ్రేటు సింగ్ అని రాస్తున్నారు. వాడేం వేస్ట్ గాడు, ఏ పల్లె పిల్లాడో, ఏ పల్లె పిల్లలు లేడు, ఎన్ని గోసలు పడ్డాడో, ఏం గోస వాళ్ళే లాఠీ దెబ్బలు తిన్నదంత విద్యార్థులు 1200 మంది చచ్చిపోయింది. మా వాళ్ళు మీరు ఎవ్వరు చచ్చిపోలే. అన్ని అడ్డమైన పాటలు రాసి అడ్డమైన పాటలు వాడి వీళ్ళందరూ మంగ్లీని గాని, సాయి చంద్రుని గాని, వీళ్ళందరినీ ఫ్యూచర్ లో మధుప్రియను గాని, మన బిత్తిరి సత్తి కూడా మొత్తం అమ్ముడు పోయిండు. మీరు బిత్తిరి సత్తి మాటలు నమ్మకండి, మన ట్రాప్ లో పడుతూ వీళ్ళందరినీ కూడా ముట్టడించి, మేధావులను ముట్టడించి, తర్వాత ఎమ్మెల్యేలను ముట్టడించి ఈ కె చంద్రశేఖరరావును అమెరికాకు పంపిద్దాము. కావాలంటే 4 కోట్ల మంది ఉన్నాము, మంచికి ₹100 చందాలు వేసుకుందాము, చాలా డబ్బులు అయిపోతాయి, 400 కోట్లు అయితే మీ ఫ్యామిలీలో మంచికి 100 కోట్లు ఇస్తాం. గో ఫ్రమ్ మై తెలంగాణ అమెరికాలో, లండన్ లోనే సెటిల్ అయిపోండి. చాలరా బాబు, మీ అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం, నేను కష్టపడ్డా పీకిని అంటున్నావు కదా, మంచికి 100 కోట్లు చందాలు వేసిస్తాం, చక్కగా వెళ్ళిపోండి, ఇక ఉండకండి. నిరుద్యోగులు అందరూ కూడా పోరాటం